హక్కుల కోసం ఉద్యమం పేరితే ఆయుధాలు పట్టుకుని దాడి చేస్తే ఏం చేయాలి? చంపించుకోవాలా, పొడిపించుకోవాలా, తగలబెట్టించుకోవాలా? ఏం చేస్తారు పోలీసులు? వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. కాల్పులు జరిగితే అవతల వాళ్ళకి గాయపరుస్తారు, కొంతసార్లు ప్రాణాలు కూడా కోల్పోతాయి. దాడులు చేయడం ద్వారా హక్కులు సాధించాలనుకున్న వాళ్ళకి తప్పు అవుతుంది తప్పించి ప్రభుత్వాలకు తప్పు కాదే. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మణిపూర్ లాంటి చోట్లన చైనా ప్రోత్సాహంతో జరిగినటువంటి తీవ్రవాద చర్యలని కంట్రోల్ చేయడానికి సైన్యం పోరాడితే దాన్ని మానవ హక్కుల ఉల్లంఘన కింద చూపించిన అమెరికా ఇప్పుడు తన దేశంలో చేస్తున్నది ఏంటి? పెద్ద ఎత్తున యూనివర్సిటీలో ఉద్యమాలు జరుగుతున్నాయి, పాలస్తీనా వాళ్ళ ఉద్యమాలు జరుగుతున్నాయి. పాలస్తీనా కోసం ముస్లింలంతా ఒక్కటయ్యారు, ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. ఇది ఒక పాలస్తీనాకి సంబంధించిన వాళ్లే కాదు, అన్ని దేశాల నుంచి అక్కడికి వచ్చి చదువుకుంటున్న ముస్లింలందరూ కలిసి ఆ ఉద్యమాల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళలో 500 మందిని అరెస్ట్ చేసింది అమెరికా, 500 మంది విద్యార్థులు. మరి అది మానవ హక్కుల ఉల్లంఘన అందామా? భారత ప్రభుత్వం అదే అడిగింది వాళ్ళని, మీరు అది మానవ హక్కుల ఉల్లంఘన అందామా అని చెప్పేసి. అంటే ఎదుటివాడికి చెప్పేటప్పుడు నీతులు ఉంటాయి తప్పించి ఆచరణలో ఉండవు అనడానికి సాక్ష్యం అమెరికా ధోరణి.